అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి 31, 1, 2, 3 తేదీలలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మీనరాశి వారి గురించి ఎన్నో రకాలుగా చెప్తున్నారు. ఎన్నో చోట్ల నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మరి ఈ వీడియోలో మీనరాశి వారి గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. వీరికి వచ్చే కొన్ని సమస్యలకి కూడా పరిహార మార్గాలు కూడా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా మీనరాశి వారి గురించి చెప్పుకుంటే కనుక మీనరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి. అసలు ఉన్న అన్నిటికంటే కూడా మీనరాశి వారికి చాలా గొప్ప హృదయం ఉంటుందన్నమాట. ఎవరైనా కానీ మనవారు అని అనుకుంటే ప్రాణం ఇస్తారని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా కన్న బిడ్డల కోసం ఎంత త్యాగమైన చేస్తారు, ఎంతకైనా కానీ తెగిస్తారు, ఎంతకైనా కానీ ముందుకేస్తారనమాట, ముందడుగు వేస్తారు. ఎన్ని అవమానాలైనా పడతారు, ఎన్ని కష్టాలైనా పడతారు. శక్తికి మించి తాహతకు మించి కూడా కన్న బిడ్డల కోసం పరితపించిపోతుంటారనమాట. వీళ్ళకి పుట్టిన బిడ్డలు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీనరాశి వారు ఎవరికైనా కానీ ఏదైనా కానీ మీనరాశి వారికి ఏదైనా ఒక పనిని అప్పచెప్పారు అంటే కనుక ఆ పని అయిపోయేంత వరకు నిద్రపోరు. అది వీరిని నమ్మి అప్పచెప్పిన పనైనా కానివ్వండి, లేకపోతే వారి యొక్క సొంత పనైనా కానివ్వండి, ఆ పని 10 మంది మెచ్చుకునేటట్టుగా చేస్తారనమాట. ఎక్కడ ఏ తప్పిదం లేకుండా శ్రమించి ఆలోచించి ఆ పనిలో విజయాన్ని సాధించేంత వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక మీనరాశి వారు పట్టువడలని విక్రమార్కుల్లాంటి వారు అని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారు వ్యక్తిగతంగా అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని అనుకునే రకం అన్నమాట. చాలా అమాయకంగా ఉంటారు, కానీ చాలా తెలివి గలవారనమాట. ఎక్కడ ఎవరికి ఏ రకంగా అంటే కొంతమంది మాటలతోనే తూటాలు పొడుస్తారు అని చెప్పి అంటారు చూసారా. అలా ఏదైనా కానీ కొంతమంది ఏ విధంగా అనుకుంటారంటే కనుక ఏదైనా ఒక మాట వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు చెప్దాంలే అని లేదంటే ఎక్కడైనా కానీ 10 మందిలో ఎక్కడన్నా ఒక చోట అవమానం పొందారు అనుకోండి, ఒక్కొక్క చోట మాట్లాడలేక మొహమాట పడడం వచ్చేసి అవమానం అనేది తట్టుకొనైనా సరే పక్కకు వచ్చేసే రకాలను కూడా మనం చూస్తుంటాం. కానీ మీనరాశి వారు అలా కాదు. ఎక్కడిదక్కడే అన్నట్టుగా ఎక్కడైనా వీరికి కొంచెం అవమానం జరిగితే తట్టుకోలేరనమాట. దానికి వెంటనే మళ్ళీ వాళ్ళు తిరిగి అవమానం చేయడం కానీ, లేదా వెంటనే దానికి చెంపదెబ్బ కొట్టినట్టుగా సమాధానం చెప్పడం కానీ అలా చేస్తూ ఉంటారు. చాలా ధైర్యవంతులుగా చెప్పుకోవచ్చు మీనరాశి వారిని. వీళ్ళకి ధైర్యం ఎక్కువగా, తెగింపు ఎక్కువ, అంతేకాకుండా తెలివితేటలు కూడా చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట. 10 మందిలో కూడా వీరి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మీనరాశి వారి గురించి వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటారనమాట. వీరు చేసే పనుల దగ్గర కానివ్వండి, వీరి యొక్క మాట తీరు దగ్గర కానివ్వండి, వీరికంటూ ఒక స్పెషాలిటీ ఉంటుందన్నమాట. అంతేకాకుండా మంచి మాటకారి కూడా మీనరాశి వారు. సైలెంట్గా ఉండడము, ఎవరిలో కలవకుండా ఉండడము, అలా కాదు, పరిచయం లేని వ్యక్తులు కూడా కొత్తగా పరిచయం చేసుకొని వారితో మంచి చెడులు సంప్రదింపులు చేసుకొని తెలియని విషయాలు ఏదైనా ఉంటే తెలుసుకొని వీరి యొక్క జీవితంలో అవేవైనా కానీ అలవర్చుకోవాలంటే అవి కూడా అంటే తెలియని విషయాలు తెలుసుకొని జీవితంలో ఎటువంటి కష్టం లేకుండా అప్పుడు మన వాళ్ళు చెప్పారు కదా ఇలా చేయకూడదని అలా ముందుగానే ఒక ప్లానింగ్ అనేది చేసుకొని జీవితంలో ఒక్కొక్క స్టెప్ అనేది వేసుకుంటూ వెళ్తారనమాట. ఒక్కసారి మీనరాశి వారికి జీవితంలో అలా పైకి వెళ్ళిపోతారనమాట. అంటే డబ్బుని బాగా చూస్తారనమాట. ఒక్కసారిగా అలా పైకి వెళ్ళిపోయి ఒక్కొక్కసారి ఏంటంటే సడన్గా డౌన్ అయిపోతారనమాట. కానీ దైవానుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుందన్నమాట. మీనం అంటే ఏంటి? చేప నీళ్ళల్లో ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే ప్రశాంతంగా ఉంటుందో మీనరాశి వారికి కూడా చేతిలో ఎప్పుడు కూడా కోట్లు ఉంటాయని కాదని చెప్పట్టు, కానీ కావలసినంత వాళ్ళ అవసరాలకు తగినంత డబ్బు అయితే ఎప్పుడు ఉంటుంది. ఏదో ఒక రకంగా పిల్లల రూపం కానివ్వండి, భర్త రూపంలో రానివ్వండి, ఏదైనా ఒక వాళ్ళ సొంతంగా సంపాదించుకొని కానివ్వండి, ఎలాగైనా కానివ్వండి
మీనరాశి వారికి మాత్రం చేతిలో ఎప్పుడు కూడా డబ్బు ఉంటుంది. బ్రతికినంత కాలం కూడా అన్నపూర్ణాదేవి తల్లి యొక్క ఆశీస్సులు అనేటివి మీనరాశి వారికి ఎప్పుడు కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి అదృష్ట రేఖ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మనిషి బ్రతికే దేనికోసం, మనిషి ఎప్పుడైనా కానీ తెలివైన వాడు తీసుకునే నిర్ణయం ఏంటంటే కనుక అవసరమైనంత వరకు డబ్బు ఉండాలి, కడుపుకు పట్టినంత తినాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి, కోట్లు సంపాదించుకోవాలి, మేము బిల్డింగులు సంపాదించాలి, కారుల్లో తిరగాలి, ఇదంతా కూడా అది తెలివవుతుంది అన్నమాట. ఉండొచ్చు కొంతమంది కోరికలు ఉంటాయి, ఇవన్నీ కూడా తప్పు లేదు. కానీ తాహతకు మించి చేయలేనప్పుడు కూడా దానికి పాకులాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మీనరాశి వారు ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతారనమాట. ఎక్కువగా ఆశపడరు. ఈరోజు చూసుకుంటారు, ఈరోజు జరిగిపోయింది కదా హ్యాపీ అన్నట్టుగా ఈ రోజుకి ఆ రోజు ప్రశాంతంగా బ్రతుకుతారనమాట. అలే వాళ్ళకి చాలా అదృష్టకరంగా ఉంటుందన్నమాట. ఇక మీనరాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే కొన్ని రకాల సమస్యలన్నిటి వేధిస్తూ ఉంటాయన్నమాట. కొంచెం మోకాళ్ళను అరిగిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు రావడం, నడుములు నొప్పి రావడము, అంతేకాకుండా కొంచెం కళ్ళకు సంబంధించి చుక్కల ప్రాబ్లం రావడము, కళ్ళకి ఎలర్జీ ప్రాబ్లం రావడం, కొంచెం ఎప్పుడు కూడా ఎలర్జీతో బాధపడుతూ ఉండడము, ఇక ఒళ్ళు నొప్పులతోటి ఒంటి సమస్యలతోటి బాధపడుతూ ఉండడం, కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉండడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ సమస్యలన్నీ కూడా పెద్దగా వాళ్ళని బాధ పెట్టవన్నమాట. ఎందుకంటే వీరికి ఉన్న మంచి మనసు వల్ల, వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల అన్ని సమస్యలు కూడా ఉన్నప్పటికీ అవన్నీ కూడలో కరివేపాకులాగా అంటే అంత ఇబ్బంది పెట్టవు, కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండవు. కొంచెం అమ్మ అయ్యా అనుకుంటారు, కానీ అలా రోజుగాని గడిచిపోతాయి అన్నమాట. అట్లా మీనరాశి వారు వ్యక్తిగత విషయానికి వస్తే కానీ, పర్సనల్ విషయానికి వస్తే వీళ్ళు చేసే పని, వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వీటన్నిటిలో కూడా చాలా సిన్సియర్గా ఉంటారనమాట. ఆ పనులన్నిటినీ కూడా ఒక ఎత్తు, వారి జీవితం ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. చేసే పనిలో ఎటువంటి మోసాలు, లోటులు పాటులు లేకుండా పర్ఫెక్ట్గా చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి వీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అవుతారు. ఇక మీనరాశి వాళ్ళు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మిస్తుంటారనమాట. వీరి దగ్గర ఉన్న ఇన్ని తెలివితేటలు ఉన్నా కూడా ప్రతి మనిషి దగ్గర ఏదో ఒక బలహీనత ఉంటుంది. అలాగే మీనరాశి వారికి ఉన్న బలహీనత ఇదే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి మీ ఇంట్లో విషయాలు, మీ పర్సనల్ విషయాలు, మీరు పార్ట్నర్ గురించి కానీ, లేదంటే మీ కడుపున పుట్టిన పిల్లల గురించి కానీ అలా వేరే వాళ్ళతో చర్చించడం కండి. ఇలా చర్చించడం వల్ల ఏమవుతుందంటే వినేటప్పుడు ఎవరైనా కానీ చక్కగా వింటారు, కానీ బయట మళ్ళీ నలుగురికి 10 మందికి వెళ్ళి మీ గురించి పలచన చేసి చెప్తుంటారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని తెలుసుకోండి. ఇంట్లో విషయం మీరు గుట్టిగా నమ్మి చెప్తారు, మీరు మంచి మనసే, మీ మంచి మనసు అవతల వాళ్ళకి కూడా ఉండాలి అనే రూల్ ఏంటి చెప్పండి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే గనక ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకండి. ఎదుటివారు కూడా మీకులాగా మంచి మనస్తత్వంతోనే ఆలోచిస్తున్నారు అనే గ్యారెంటీ ఏంటి చెప్పండి. కాబట్టి ఎదుటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఎంతవరకు ఉంచాలో, ఎవరితో ఏ విషయాలు చర్చించాలో, ఏ విషయాలు చర్చించకూడదో తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే దీనివల్ల మీరు ఆ గతంలో కూడా చాలా నష్టాలు పొందారు. కాబట్టి భవిష్యత్తులో అటువంటి నష్టాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక మీనరాశి వారికి 3 రోజుల విషయానికి వస్తే 31, 1, 2, 3 తేదీలలో వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చిన్న పెద్ద బిజినెస్లు ఏవి చేసినప్పటికీ కూడాను మీ బిజినెస్ల పరంగా చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విషయాలలో ఎటువంటి టెన్షన్ పడద్దు. ఇప్పుడు ఎలాగైతే చేసుకుంటున్నారో అలాగే చేసుకుంటూ వెళ్ళండి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట. సంతాన పరంగా కూడా కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి. అవి కూడా కొంచెం మీరు సర్దుకోగలిగితే పెద్ద గొడవలు ఏం కావవి. కొంచెం సంతాన పరంగా కొంచెం చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి
కాబట్టి ఆ ఒక్కటి కాస్త తెలివిగా మాట తీరును కొంచెం మార్చుకొని ట్రై చేయండి. ఆ సమస్యలన్నిటి కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నాయో, మీనరాశి వారు లవర్స్ ఎవరైతే ఉన్నారో, లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. గతంలో కొన్ని ఎడబాట్లుని ఇవన్నీ కూడా జరిగాయి, తగువులు కూడా విడిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. అయినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ యొక్క ప్రేమే మిమ్మల్ని కలిపిందని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మీనరాశి విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి. కష్టే ఫలి అన్న మాటను గుర్తుపెట్టుకోండి. విద్యార్థులైతే ముఖ్యంగా ఎంత కష్టపడతారో, మీరు ఇప్పుడు ఈ సమయంలో ఎంత శ్రమిస్తారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూసి మాత్రం చాలా సంబరపడిపోతారు. అది మిమ్మల్ని భవిష్యత్తుకు ఒక స్థాయిలో నిలబెడుతుంది అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళకి, రాజకీయ నాయకులకి కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక మీనరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకి కూడా చాలా అనుకూలంగా ఉందండి. కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. ఎటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే కాస్త హనుమాన్ చాలీసా చదువుకోవడం, సరే చదివేంత ఓపిక లేకపోతే వినడం కానీ, లేదా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఇక ఉంటుందన్నమాట. ఇంకా అంతేకాకుండా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. శివుని ఆరాధన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి శివాలయానికి వెళ్తూ ఉండడము, ఏదైనా ఒక సోమవారం ప్రతి వారం కాకపోయినా కానీ నెలలో ఒక్కసారైనా సరే, లేదా 2 నెలలకు ఒకసారైనా కానీ శివుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండడం వల్ల, శివుని యొక్క విభూదిని కాస్త స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల, శివుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల కొన్ని కష్టాల నుంచి, కొన్ని గ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు అన్నమాట. అంతేకాకుండా విభూదిని నుదుటిని ధరించడం వల్ల మీకున్న నరదిష్టి అనేది మీకు పూర్తిగా పోతుంది. నరదిష్టి నుంచి పూర్తిగా బయటపడతారనమాట. కాబట్టి మీకు కొంచెం నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి నిత్యం రోజు కూడా స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు కానీ, లేదా అంటే ఆంజనేయ స్వామి సింధూరం కానీ, లేదా పరమేశ్వరుడి యొక్క విభూదిని కానీ నుదుటిన ధరించడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్తున్నా. ఇక అంతేకాకుండా మీకు ఈ 3 రోజుల చిన్న ప్రయాణాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ప్రయాణం చేసేటప్పుడు జేబులో ఒక చిన్న సైజు పచ్చ నిమ్మకాయ ఉంటుంది కదా, పచ్చి నిమ్మకాయ జేబులో వేసుకొని ప్రయాణం చేయండి. మరి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయ తలపైన భాగంలో కుడి వైపు నుంచి ఎడమ వైపుకు 3 సార్లు, ఎడమ వైపు నుంచి కుడి వైపుకు 3 సార్లు తిప్పి ఎవరు తొక్కని స్థలంలో దూరంగా విసిరేసేయండి. దీనివల్ల మీకున్న నరఘోష, నరదిష్టి అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి అన్నమాట. అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడా ఎర్ర నీళ్ళు తీసేసుకుంటూ ఉండండి, లేదా ప్రతిరోజు ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. నరదిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయని అంటుంటారు కదండి. కాబట్టి మనసులో మనం ఎంత చెప్పండి. కాబట్టి ఆ నరఘోష నుంచి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు దిష్టి తీసేసుకుంటూ ఉండడం మీకు చాలా ఉత్తమం అని గుర్తుపెట్టుకోండి. ఇక 3 రోజులలో కూడా మీకు అంత అనుకూలంగా ఉంటుంది, సక్రమంగా సవ్యంగా జరుగుతుంది. పెట్టుబడులు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుబడులు కూడా పెట్టుకోండి, బాగా కలిసి వస్తుందన్నమాట. ఇటువంటి అనర్థాలు కానీ, కీడు కానీ, నష్టాలు కానీ జరిగే అవకాశం అయితే లేదు. ఈ 3 రోజులు మీకు లాభదాయకంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఉంటుంది. మీరేంటంటే ప్రశాంతంగా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటే మీ మీద ప్రేమ అనురాగాలు పెరుగుతాయని మనకి ఇక్కడ బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారనమాట. ఏదైనా సరే మాట్లాడే సమయాలు తక్కువైనప్పుడు ఆ పగలు అంటే మనిషి మధ్య ద్వేషాలు పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాసేపు మీకంటూ భార్యాభర్తలకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించుకొని ప్రేమగా మాట్లాడుకోండి, ప్రేమగా పలకరించుకోండి. ప్రతివాదనలకు వద్దు. ఒకరొక మాట అనుకోనట్టు తగ్గితే మనకు ఓడిపోయినట్టు ఏమీ కాదు. కాబట్టి అంటే మేము ఎందుకు పడాలి, తప్పు చేసినందుకు. తప్పు చేస్తే సైలెంట్గా ఉంటే తప్పు చేసినట్టు ఎప్పుడు కూడా అనుకోవద్దండి. పరిస్థితులను బట్టి సైలెంట్ అయిపోవాలి. ఎందుకంటే అక్కడ వాదన జరగకూడదు అనుకున్న వ్యక్తి తప్పు ఏమీ లేకపోయినా కానీ సైలెంట్గా ఉండాలి. కాబట్టి ప్రతివాదనలు వద్దు, చెప్పుడు మాటలు వినొద్దు. రెచ్చగొట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అలాంటి వారి మాటలు పట్టించుకోవద్దు. ఎవరికి మధ్యవర్తిగా ఉండొద్దు, అడ్డం ఉండొద్దు, ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వద్దు.
ఇలా మధ్యవర్తిగా ఉండవద్దు, మాటలు ఎక్కువగా మాట్లాడవద్దు. మీకంటూ కొన్ని నియమాలు, కొన్ని అడ్డంకులు, కొన్ని ఏర్పాటు చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మానసిక స్థితి కూడా మీరు పడుతుంది. మానసిక ప్రశాంతత కోసం దైవానికి దగ్గరగా ఉండండి. నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు ఈ మధ్య కొంచెం బాధలు, సమస్యలతో దైవాన్ని కూడా కొంచెం పక్కన పెట్టేస్తుంటారు. కాబట్టి మీరు దైవానికి కాస్త దగ్గరగా ఉండండి. దైవానికి మీరు దగ్గరగా ఉంటే దైవం మిమ్మల్ని తన ఒడిలో చేర్చుకొని బాధల్ని దూరం చేసే అవకాశం అనేది ఉంటుంది. లేదంటే చెడు దగ్గరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా మీ జాతకపరంగా గురుబలం పెరగడం కోసం మీరు ఏంటంటే గురువారం రోజున అంటే కాస్త పసుపు రంగు బట్టలు వేసుకుంటూ ఉండండి. పసుపు రంగు బట్టలు వేసుకోవడం, స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో కాస్త పసుపు వేసుకోవడం, తాగే పాలల్లో కొంచెం పసుపు వేసుకోవడము, అలాగే నుదుటిన కూడా కొంచెం మనకు సింధూరంగా కాస్త పసుపును కానివ్వండి, లేదంటే చందనాన్ని కూడా పెట్టుకోవడము, ఇలాంటివి చేయండి. ఇంకా మీకు కుదిరితే అరటి చెట్టు ఉంటుంది కదా, అరటి చెట్టు దగ్గర నీళ్ళు పోసి కాస్తంత పసుపును, కుంకుమను, అక్షింతలను కూడా చల్లి అరటి చెట్టు దగ్గర పూజించండి. ఆ చెట్టు మనకు దేవతా వృక్షంగా చిన్న దీపాన్ని వెలిగించండి. ఇలాంటివి చేయడం వల్ల మీకు గురుబలం అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అలాగే కొంచెం ఏదైనా ఎవరికైనా గురువారాలు ఇలాంటి గుడికి వెళ్తుంటారు కదా, శనగలు, ఉడకబెట్టిన శనగలు, అరటి పండ్లను ఇలాంటివి కూడా పంచడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే ఆవుకు కూడా ఆహారం పెట్టడము, పక్షులకు ఆహారం పెట్టడము, ఇలాంటివి చేయండి. ఇలాంటివి చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉంటుందండి. అర్థమైంది కదండి మీనరాశి వారికి ఏంటి 3 రోజులు ఎలా ఉంటుంది, అనుకూలంగా ఉంది, ఇబ్బంది ఏమీ లేవు. చెప్పినటువంటి చిన్న జాగ్రత్తలు తీసుకోండి, మీకైతే మంచిగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మీనరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మీనరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి సరిపోతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి ఇంత విలువైన సమాచారాన్ని మీకు తెలియజేసినందుకు గాను బ్రహ్మం గారు చెప్పినటువంటి గొప్ప మాటలు ఎంతగానో అర్థం చేసుకుని జాగ్రత్త పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ అని చెప్పి ఒక కామెంట్ అయితే చేయండి. అలాగా చేయడం వల్ల కూడా మీ మనోవాంఛ అనేది సిద్ధిస్తుంది. మీకున్న కోరికలన్నీ నెరవేరితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.